హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనకి టెక్నో నుంచి పోవా స్లిమ్ 5G అనే మొబైల్ అయితే లాంచ్ అయింది. దీని యొక్క బేస్ మోడల్ మనకి 8GB RAM 128GB మోడల్ 19,999 అయితే లాంచ్ చేశారు. ఎలాంటి కార్డ్ డిస్కౌంట్ అయితే ప్రెసెంట్ ప్రొవైడ్ చేయట్లేదు. దీని ఒక ఫస్ట్ సేల్ వచ్చేసి 8th September 12 PM నుంచి ఫ్లిప్కార్ట్లో అయితే సేల్ అవబోతోంది. ఇంకా ఈ ఫోన్ ఎవరికి సూట్ అవుతుంది అని క్లియర్ కట్గా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే, ఎవరైతే మెయిన్గా ఒక స్లిమ్ ఫోన్ కావాలనుకుంటారో, చాలా లైట్ వెయిట్ ఉండాలి, అలానే చూడడానికి లుక్స్ అయితే చాలా బాగుండాలి అనుకుంటారో వాళ్ళైతే ఈ ఫోన్ చూస్ చేసుకోవచ్చు. మిగిలిన వాళ్ళు ఈ ఫోన్ స్కిప్ చేయడమే బెటర్. ఎందుకో నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. అలానే ఈ వీడియోలో ఈ ఫోన్ ఆ ప్రైస్ రేంజ్కి వర్తా కాదా, ఇంకా ఆ ప్రైస్ రేంజ్లో ప్రెసెంట్ మార్కెట్లో ఈ ఫోన్ కాంపిటీషన్గా ఏ ఫోన్స్ ఉన్నాయి అవన్నీ అయితే మనం వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ కృష్ణని. అందరికి నమస్తే, నా పేరు కృష్ణ. ఈ వీడియో చూస్తున్నంతసేపు ఏదో ఒక పాయింట్లో మీకు మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఈ టెక్నో పోవా స్లిమ్ 5G యొక్క బేసిక్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, అందులో ఫస్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.78 ఇంచ్ 1.5K కర్వ్డ్ MOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది మనకి 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్ప్లే యూస్ చేసిన గ్లాస్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i అయితే యూస్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ అలానే ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 6400 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇంకా దీని యొక్క ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే LPDDR4X ర్యామ్ అలానే UFS 2.2 స్టోరేజ్ అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ అలానే కెమెరాస్ చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 MP మెయిన్ కెమెరా అలానే 2 MP డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇంకా ఫ్రంట్ చూసుకుంటే 13 MP సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఇంకా ఈ కెమెరా యొక్క సెన్సార్స్ అయితే ప్రెసెంట్ అయితే డిస్ప్లే చేయలేదు, కానీ ఇంకా బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు కూడా మనకి 4K సపోర్ట్ అయితే లేదు, ఓన్లీ 1080p 60fps వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా అలానే బ్యాటరీ విషయానికి వస్తే 5160 mAh బ్యాటరీ అలానే 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ కూడా మనకి బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా దీని యొక్క IP రేటింగ్ విషయానికి వస్తే ఇది IP68 కానీ 69 కానీ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే సపోర్ట్ చేయదు, ఓన్లీ IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. అప్డేట్స్ విషయానికి వస్తే కూడా ఇది మనకి HiOS అయితే రన్ అవుతుంది. Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. ఇంకా OS అప్డేట్స్ విషయానికి వస్తే ప్రెసెంట్ అయితే అలానే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మాక్సిమం 1 or 2 years అయితే ఉండొచ్చు, దాని మించి అయితే ఉండదు. ఇవి కొన్ని బేసిక్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు మనం ఈ ఫోన్ యొక్క అడిషనల్ ఫీచర్స్ అయితే చూద్దాం. అందులో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ ఫోన్ యొక్క డిజైన్ అనమాట. చాలా స్లిమ్గా అయితే ఉంటుంది ఫోన్, అందుకే దీనికి పేరు కూడా వీళ్ళు టెక్నో పోవా స్లిమ్ 5G అని అయితే పెట్టారు. ఈ ఫోన్ యొక్క థిక్నెస్ మనకి దాదాపు 5.95 mm థిక్నెస్ అయితే ఉంటుంది. అంటే మీరు ఒక పెన్సిల్తో సమానం అనమాట, అంత తక్కువ థిక్నెస్తో అయితే ఉంటుంది. అలానే వీళ్ళు మెన్షన్ చేస్తున్న వెయిట్ కూడా 156 grams అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇంకా ఎంట్లో లేదన్నా అండర్ 160 grams అయితే ఉంటుంది ఈ ఫోన్ ఖచ్చితంగా. అంటే చాలా లైట్ వెయిట్ అనమాట ఫోను. ఇంకా నెక్స్ట్ అలానే సెకండ్ వన్ చూసుకుంటే మిలిటరీ గ్రేడ్ ప్రొడక్షన్ అయితే వస్తుంది ఈ ఫోను. ఇంకా అలానే థర్డ్ వన్ చూసుకుంటే బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ అనమాట. ఇది డైనమిక్ మూడ్ లైట్ డిజైన్తో అయితే వస్తుంది. నెక్స్ట్ అలానే అసిస్టెంట్ విషయానికి వస్తే ఇందులో మనకి ఎలా AI అసిస్టెంట్ అయితే ఉంటుంది. అలానే కొన్ని AI ఫీచర్స్ చూసుకుంటే సర్కిల్ టు సెర్చ్ అలానే AI రేటింగ్ అసిస్టెంట్ ఇవన్నీ అయితే ఉంటాయి ఆ ప్రైస్ రేంజ్లో. అలానే ఇంకొకటి నో నెట్వర్క్ కనెక్షన్ అయితే ఉంటుంది. ఇది మీకు సిగ్నల్స్ లేకపోయినా సిమ్ లేకపోయినా జస్ట్ మీరు వాకీ టాకీ లాగా అయితే బ్లూటూత్ ఆన్ చేసుకుని అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఇవి కొన్ని అడిషనల్ ఫీచర్స్ అయితే. ఇప్పుడు మనం కంక్లూజన్ విషయంలోకి అయితే వద్దాం. అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో ఈ టెక్నో పోవా స్లిమ్ 5G ఫోన్ తీసుకోవచ్చా లేదా అంటే నా స్ట్రైట్ ఆన్సర్ నో అనే చెప్తాను. ఎవరైతే మాకు స్లిమ్ ఫోన్ కావాలి, చాలా లైట్ వెయిట్ ఉండాలి ఫోను, అంటే ఫోన్ జోబ్లో పెట్టుకున్నా కూడా ఉందా లేదా అన్నట్టు కావాలి అనుకుంటే అలాంటి వాళ్ళైతే ఈ ఫోన్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. మిగిలిన వాళ్ళైతే ఈ ఫోన్ అయితే స్కిప్ చేసేయండి, ఎందుకంటే ఇందులో ప్రాసెసర్ అయితే అంత మంచిగా లేదు. MediaTek Dimensity 6400 ప్రాసెసర్, ఇది అండర్ 10,000 రూపీస్ వస్తున్న ప్రాసెసర్ అనమాట ప్రెసెంట్ మార్కెట్లో. రీసెంట్గా చూసుకుంటే Realme 15Tలో కూడా సేమ్ ప్రాసెసర్ అయితే యూస్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు అక్కడ కాంపాక్ట్ ఫోన్ లాగా అయితే తీసుకొచ్చారు, ఇదైతే మనకి లైట్ వెయిట్ ఫోన్ లాగా అయితే తీసుకొచ్చారు. వీళ్ళు కొంచెం ప్రాసెసర్ ఇంప్రూవ్ చేసి తీసుకొచ్చినా బాగుండని అయితే అనిపిస్తుంది ఈ ఫోన్స్లో. అలానే IP రేటింగ్ లేదు. ఇంకా కెమెరాస్ విషయం కూడా డీసెంట్ అని అయితే చెప్పుకోవచ్చు, మరీ తో పర్ఫార్మెన్స్ అయితే ఉండవు ఆ ప్రైస్ రేంజ్లో టెక్నో వాళ్ళకి, మనందరికీ తెలిసిందే. ఇంకా అలానే OS అప్డేట్స్ విషయానికి వస్తే కూడా అడ్రస్ లేదు. సో ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇది కాకుండా ఇంకా కొన్ని డ్రాబ్యాక్స్ ఏంటంటే, టెక్నో ఫోన్స్ కానీ మీరు కొంటున్నట్టయితే ఫస్ట్ మీరు సర్వీస్ సెంటర్ అయితే చూసుకోండి. ఒకవేళ మీరు రిమోట్ ఏరియాస్లో ఉంటుంటే మీకు చాలా కష్టమైతే అవుతుంది ఫోన్ ఏమైనా ప్రాబ్లం వస్తే. అలానే ఇంకొక విషయం, అప్డేట్స్ అయితే వీళ్ళు చాలా స్లోగా అయితే ఇస్తారు టెక్నో బ్రాండ్ వాళ్ళు. ఇది ఒక విషయం అయితే అబ్జర్వ్ చేయండి. అలానే థర్డ్ థింగ్ వచ్చేసి, మీరు టెక్నో ఫోన్స్ కానీ రీసేల్కి ఇవ్వాలనుకుంటే మాత్రం చాలా తక్కువ ప్రైస్ రేంజ్కి అయితే వస్తాయి కంపేర్ టు వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ ఫోన్స్ అనమాట. సో ఈ పాయింట్స్ అయితే ఒకసారి చూసుకోండి. ఇవి ఓకే అనుకుంటే అప్పుడు మీరు ఈ ఫోన్స్ అయితే చూస్ చేసుకోవచ్చు. కానీ ప్రెసెంట్ వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ బడ్జెట్కి అయితే ఈ ఫోన్ అయితే కొంచెం వర్త్ కాదని అయితే చెప్పుకోవచ్చు. దీని యొక్క ఆల్టర్నేటివ్ ఫోన్స్ చూసుకుంటే మీరు ప్రెసెంట్ మార్కెట్లో కొన్ని లైట్ వెయిట్ ఫోన్స్ అయితే ఉన్నాయి. సపోజ్ iQOO Z10R లేదంటే Vivo T4R అలాంటి కొంచెం లైట్ వెయిట్ అయితే ఉంటాయి మీకు ఫోన్స్. లైట్ వెయిట్ కావాలనుకుంటే అప్పుడు మీరు ఆ ఫోన్స్ అయితే చూస్ చేసుకోండి. బ్యాటరీ ఫోన్ అయితే స్కిప్ చేసేయండి అని అయితే చెప్తాం. సో ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ అయితే. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. సో ఇంకా అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా అండర్ 20K ప్రైస్ బడ్జెట్లో ఒక లైట్ వెయిట్ ఫోన్ కొనాలనుకుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా అలానే మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటా గైస్, థ్యాంక్ యూ.